రుద్రీయం సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. 2025 మార్చి 31వ తేదీ సోమవారం, చైత్రమాసం శుద్ధ విదియ. తిరుచానూరు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారికి ఉగాది సందర్భంగా పుష్ప పల్లకి సేవతో ఆలయ 4 మాడవీధులలో విహరిస్తూ భక్తులకు కటాక్షమిచ్చారు. కోనసీమ తిరుమల కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలోని వార్షిక కళ్యాణ మహోత్సవానికి దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ నల్ల సూర్య చక్రధరరావు గారు దేవస్థానం సిబ్బందితో కలిసి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రికని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అందజేయటం జరిగిందని రుద్రేయం ప్రతినిధికి తెలియజేశారు. శ్రీ ఉరుకుంద ఈరన్న నరసింహస్వామి వారి దేవస్థానం కర్నూలు. ఈ ఉరుకుంద క్షేత్రం శివకేశవుల సమ్మేళన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉగాది సంవత్సరాది పురస్కరించుకుని భక్తులకు శ్రీ స్వామివారిని సేవించుకున్నటకు ప్రత్యేక సేవలను ప్రవేశపెట్టడం జరిగిందని, వాటిలో ప్రథమంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు సామూహిక లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చనలు, లక్ష్మీదేవి వ్రతములు మొదలగు విశేష సేవలు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా భక్తులకు త్రాగునీరును మరింత సౌకర్యంగా ప్రతిరోజు 50,000 మందికి సరిపోయే విధంగా సౌకర్యాలను మెరుగుపరిచామని దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ విజయరాజు గారు రుద్రేయం ప్రతినిధికి తెలియజేశారు. అయినవిల్లి క్షేత్రం. శ్రీ అయినవిల్లి ఆది గణపతి క్షేత్రంలో శ్రీ స్వామివారిని భక్తజనులు విశేష సంఖ్యలో దర్శించడంతో పాటు భక్తులు అధిక సంఖ్యలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం సత్యనారాయణరాజు గారు భక్తుల సౌకర్యార్థం అయినవిల్లి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం మరియు దేవస్థానంలో కాటేజ్ వసతి సౌకర్యాలు సంబంధించి ఆన్లైన్ http://www.aptemples.ap.gov.in ద్వారా టికెట్లు అందుబాటులో ఉన్నవని, భక్తులకు విశ్రాంతి తీసుకునేందుకు ఉచితంగా సామూహిక వసతి ఏర్పాట్లు చేయటం జరిగిందని, ఈరోజు స్వామివారికి ఆదాయం 3,72,601 రూపాయలు వచ్చిందని రుద్రేయం ప్రతినిధికి తెలియజేశారు. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు క్షేత్రం. శాతవాహనుల కాలం నాటి ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు క్షేత్రం కృష్ణా నదీ తీరాన ఘంటసాల మండలంలో కృష్ణా జిల్లాలో శ్రీకాకుళ గ్రామంలో ఉన్న క్షేత్రం శ్రీ మహావిష్ణువు. వివిధ క్షేత్రాలలో వివిధ నామాలతో వెలిసి ఉన్నారు. కానీ శ్రీ మహావిష్ణువు విష్ణునామంతో వెలిసిన ఏకైక క్షేత్రం ఆంధ్ర మహావిష్ణు క్షేత్రం. శ్రీ స్వామివారికి ఆంధ్ర వల్లభుడు, తెలుగు నాయకుడు లాంటి వివిధ రకాల నామాలతో భక్తులు కొలుస్తారు. ఈ క్షేత్రంలోనే శ్రీ స్వామివారి ఆదేశం మేరకు శ్రీకృష్ణ దేవరాయలు అముక్తమాల్యద అనే తెలుగు కావ్యాన్ని రచించి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి అంకితమిచ్చారు. అటువంటి క్షేత్రంలో ఉగాది మరియు అన్నమయ్య 522వ వర్ధంతి మహోత్సవాలను పురస్కరించుకుని అన్నమాచార్యుల 12వ తరం వారసులు శ్రీమంతాళ్లపాక స్వామీజీ వారి మంగళ శాసనాలతో తెలంగాణ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సెక్రటరీ శ్రీమతి తాళ్లపాక గౌరీ ప్రసన్న గారి నిర్వహణలో, డైరెక్టర్ శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు క్షేత్రంలో అన్నమయ్య సంకీర్తన, నాట్యాంజలి నిర్వహించడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ దాసరి వరప్రసాద్ గారు, అర్చక స్వామి శ్రీమన్ భాస్కరాచార్యులు గారు, అన్నమయ్య ట్రస్ట్ డైరెక్టర్ గారు రుద్రేయం ప్రతినిధికి తెలియజేశారు. ఆధ్యాత్మిక విశేషాల సమాహారం కోసం రుద్రేయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం.